మదం తగ్గ మంచి మళ్ళీ ఆ మంచి కోసం పోరాడతాం. ఎందుకో చెప్తా మీ ఎంత దగాకోరులు, మీ ఎంత అబద్ధం ఎవరు దగాకోరు, ఎవరు తెలుసులే సార్. ఏదో 10 ఎవరు కాదు మీరు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి వెంకటరెడ్డి గారు. వద్దొద్దు, ఇక్కడ అది టైం పరిమితంగా ఉంది, అక్కడ భావోద్వేగం ఎక్కువైపోతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మనం కంట్రోల్డ్గా మాట్లాడుకోవాలనుకుంటా. నేను డిబేట్ అంటే టీవీ ఛానళ్ళల్లో అరుచుకున్నట్టు ఇక్కడ అది వ్యూవర్షిప్ కోసం అరుచుకోవడం కరెక్ట్ కాదు. మనం బేసిక్గా నాకు వ్యూవర్షిప్ అలాగేదు, నాకు వ్యూవర్షిప్ అంటే అరుచుకోవడం వల్ల ప్రయోజనం ఉంటుంది, కానీ నాకు అట్లా ఇష్టం ఉండదు. నా వీడియో నా దాంట్లో అదే చెప్తున్నా. ఇప్పుడు మీ ఒకళ్ళకొకళ్ళు జోక్యం చేసుకున్నప్పుడు దాంట్లో అడిగి ఇన్వాల్వ్ అవ్వడం కరెక్ట్. రామ్ కుమార్ గారు కంక్లూడ్ చేయండి. వద్దు కంక్లూడ్ చేద్దాం. రైట్ ప్లీజ్ మళ్ళీ మనం వేరే డిబేట్కి వెళ్ళొద్దు ప్లీజ్. కంక్లూడ్ చేద్దాం. ప్లీజ్ కంక్లూడ్ చేయండి రామ్ కుమార్ గారు. కాదండి, వెంకటరెడ్డి గారు ఇదే భాషణ ఇదే టెంపో కంటిన్యూ చేస్తే నాకేం అభ్యంతరం లేదు కానండి. అది వాళ్ళ పార్టీ లైన్ అయితే అలాగే వెళ్తారు. ప్రజలు కనీసం ఇప్పుడైనా ఆఫ్టర్ 5 years అయినా ఎందుకు అనేది రియలైజేషన్ రాకపోతే ఇంక వారిస్తాం. కానీ మందుల గురించి ఇందాక మాట్లాడావు, పచ్చి మందు గురించి మాట్లాడితే ఇక్కడ కన్నా క్వాలిటీ ఉందా ఎంత అంటే ఖచ్చితంగా అండి. తెలంగాణ నుంచి ఎందుకు లిక్కర్ మనకి ఇంపోర్ట్ అవుతుంది అనేది వారు ఆలోచించాల్సింది. గత 5 ఏళ్లలో కర్ణాటక వాళ్ళు నుంచి ఆంధ్ర బోర్డర్ లో మందు వ్యాపారం ఎందుకు చేశారో వాళ్ళు ఆలోచించుకోవాల్సింది. తెలంగాణలో మనకన్నా పెట్రోల్ రేట్లు ఎందుకు తక్కువ ఉన్నాయో ఆలోచించాల్సిందండి. ఇటువంటి విషయాలు తెలిసి కూడా ఊరికే అంటే ఒకటి అడిగితే ఇంకొకటి చెప్పడం అయితే కరెక్ట్ కాదు సాయి గారు. లాస్ట్ మాట 100% కాదు, నేను 99% మేనిఫెస్టో అమలు చేశాను, 1% మిగిలిపోయింది అని అనుకున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా మంచి చేసుంటే నాకు ఓటు వేయండి అన్నారు. ఓటు వేయలేదంటే మంచి చేయలేదంటే లెక్కలేదు నా పాయింట్ అండి. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ వెంకటరెడ్డి గారు, శాంతి ప్రసాద్ గారు, రామ్ కుమార్.